అక్రమ కేసులో రిమాండ్ నుంచి బయటకు వచ్చిన ఏదైతే ఆమదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈయన ఎందుకు జైలుకి వెళ్ళారు, ఈయనపై పెట్టిన కేసు ఏంటని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పైన పెట్టిన కేసు ఏంటి, ప్రధానంగా మీ పైన ఉన్న ఆరోపణలు ఏంటి? ఆమదాల వలస నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరగంది. అసలు శ్రీకాకుళం జిల్లాలోనే ఇటువంటి అంటే కస్టమైజ్ అవ్వనటువంటి సిచ్యుయేషన్ మాది. ఎందుకనంటే నేను చెప్తున్నాను ఈ మాట, ఏకంగా 13 కేసులండి. ఒక జరగనటువంటి ఇన్సిడెంట్కి, ఏమీ జరగనటువంటి ఒక ఇన్సిడెంట్కి 13 సెక్షన్లు పెట్టారు. 109, 111, 121. సరే, ఆ సెక్షన్లు కొన్ని అర్థం కాకపోవచ్చు, కానీ మా మీద వేసినటువంటి అభియోగాలు మీకు చెప్తాను. మేమంట ఆమదాల వలస నియోజకవర్గ కార్యాలయంలో మా నాయకులందరం కూర్చొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమదాల వలస నియోజకవర్గకు సంబంధించినటువంటి నాయకులందరం కూర్చొని మేము ఒక కుట్ర పన్ని అక్కడ మహిళా ఎస్సీ అయినటువంటి ప్రవళిక మేడం గారిని హత్య చేయాలని చెప్పి నిర్ణయించుకొని, మేము కొంతమంది ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసి కొంతమంది పీపుల్ని డబ్బులు ఇచ్చి పురమాయించి మేమందరం గుంపుగా అక్కడికి వెళ్ళి ఆవిడ అక్కడ ఉంటుండగా ఆవిడని అవమానపరిచి, ఆవిడ తాలూకు మానాన్ని, సేనాన్ని అన్ని అవమానపరిచి, నేనంట ఒరే చంపండ్రా అని చెప్పేసి నేను చెప్తే, మేము కాంట్రాక్ట్ కిల్లింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి కొంతమంది చంపే వాళ్ళు వచ్చి ఆవిడని చంపబోతే పోలీసులు అడ్డుకొని ఆవిడని కాపాడారంట. ఇది మా మీద పెట్టినటువంటి అభియోగం అండి. ఇది నిజమా? ఇది జరుగుతుందా? ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎక్కడైనా పెడతారండి? మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూడాలని చెప్పేసి మేము అక్కడికి వెళ్తే ఆవిడని చంపాలని వెళ్తామండి? దానికోసం వాళ్ళు పెట్టినటువంటి కేసులు ఇవి 13 సెక్షన్లు పెట్టి, ఇంకా ఎలాంటి వాళ్ళ మీద పెట్టారు? 27 మంది మీద, అక్కడ లేని వాళ్ళ మీద, ప్రధానంగా ఘటనా స్థలంలో లేని వారిపైన, ర్యాలీలో పాల్గొన్న వారిపైన కూడా కేసులు పెట్టారంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? 27 మంది అండి, 27 మంది మీద పెట్టారండి. అంటే మొదట 21 మంది మీద పెట్టారు. ఆ 21 మందిలో చదువుకున్నటువంటి కుర్రాళ్ళు ఉన్నారండి. పాపం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువకులు ఉన్నారండి. అంటే కానిస్టేబుల్ కోసం సెలక్షన్ అయినటువంటి యువకులు ఉన్నారు. ఎల్ఎల్బి చేసిన అంబేద్కర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదువుతున్నటువంటి విద్యార్థి ఉన్నాడు. ఇంకా మీకు చెప్తే నవ్వుతారు, ఇంకా ప్రజలు నవ్వుతారు. పంజాబ్లో వాళ్ళ పాపను జాయిన్ చేయడం కోసం తీసుకువెళ్ళాడు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జాయిన్ చేయడం కోసం తీసుకువెళ్ళినటువంటి ఒక వ్యక్తి మీద పెట్టేశారు 21 మందిలో. స్వయంగా ఆమదాల వలస కోర్టులో జడ్జి గారి ముందు ఒక కేసును వాదిస్తున్నటువంటి ఒక జూనియర్ లాయర్ మీద కేసు పెట్టేశారు. ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రాసుకున్నటువంటి డాక్యుమెంట్ రైటర్ మీద పెట్టేశారు. అంటే లేని వాళ్ళు, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి లేని వాళ్ళు, ఆ ఇన్సిడెంట్లో లేని వాళ్ళని తీసుకువచ్చి పెట్టి విద్యార్థులు, యువకులు వాళ్ళ జీవితాలను నాశనం చేయొచ్చండి? ఇదా పోలీసింగ్ చేసే పని? వాస్తవంగా ఆవిడ మాకు తెలిసిన ఆవిడండి, ప్రవళిక మేడం గారు. ఆవిడ నిజంగా, నేను ప్రతిసారి చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా మనస్సాక్షిగా నేను చెప్తున్నాను, ఆవిడని మేమేమీ చేయలేదు, ఆవిడని అవమానపరచలేదు. ఆవిడ మా ఆడపడుచులు, ఆవిడ మా నియోజకవర్గానికి ఆవిడ ఆడపడుచు. మేము ఎన్నోసార్లు ఆవిడతో మాట్లాడుతూనే ఉంటాం. గత 1.5-2 సంవత్సరాలు బట్టి ఆవిడ ఇక్కడ వర్క్ చేస్తుంది. ఎన్నో సమస్యలపై ఆవిడకి చెప్తూనే ఉంటాం. ఆవిడకి అనారోగ్యంతో ఉంది. ఆవిడకి ఈ మధ్యనే రీసెంట్గా హార్ట్లో స్టంట్ వేశారని కూడా నాకు తెలుసు. అది తెలిసి ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. మేడం గారు మీరు పక్కకు వెళ్ళిపోండి, మీ మీద వచ్చి జనాలు పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి మేము ఒక 4-5 ఉండి కొద్దిగా ఆవిడికి జనాలు మీద పడుతుంటే, మీరు వీడియో క్లియర్గా 3 minutes వీడియో చూడండి, అక్కడ అర్థమవుతుంది. జనాలు మీద పడుతుంటే ఆపి మేము ఆవిడని పక్కకు తీసుకువెళ్ళాం. ఆవిడ జస్ట్ ఆ సౌండ్స్, అంటే జై జగన్ అని చెప్పేసి అని స్లోగన్స్, ఆ బైకుల తాలూ హార్న్స్, ఆ సౌండ్స్కి ఏంటంటే చిన్న ఇరిటేషన్ కలిగి ఆవిడ ఇట్లా చెవులు మూసుకొని ఉండొచ్చు. అది జరిగింది. దాన్ని తీసుకొచ్చి మేమండి ఆవిడని అవమానపరుస్తాం? మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి, మా వైసీపీ నాయకులకి సంబంధించినటువంటి రిలేటివ్ ఆవిడ, మాకు దూర బంధువు. మేమెందుకు ఆవిడని అవమానపరుస్తాం? వాస్తవంగా అవమానపరిచింది టీడీపీ నాయకులు, టీడీపీ సోషల్ మీడియా.
ఒక జరగని ఇన్సిడెంట్ని ఏదో జరిగినట్టుగా చూపించి ఆవిడని తీసుకొచ్చి ఆవిడ ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి బజార్లో పెట్టారు. ఒక మహిళ తాలూకు ఆత్మగౌరవాన్ని ఉపయోగించుకొని నీచమైన రాజకీయం చేయొచ్చా అండి? ఇది జరిగింది, దానికి అనుభవిస్తారు. పైన భగవంతుడు ఉన్నాడు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మాకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. మేము కోర్టులను బలంగా నమ్మినటువంటి, న్యాయాన్ని చట్టాన్ని గౌరవించి నమ్మినటువంటి వ్యక్తులు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అది నేర్పారు. మేము అది నమ్ముతాం, కోర్టుల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి బలంగా విశ్వసిస్తున్నాం. ప్రధానంగా చెప్తుంది అయితే న్యాయపరమైన అంశాలు చట్ట పరిధిలో ఉన్నాయి కాబట్టి మరికొన్ని విషయాలు తర్వాత తొందరలో చెప్తానని చింతాడ రవికుమార్ చెప్తున్నారు. ఏదైతే తాను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయలేదని అక్రమంగానే తమపైనను తన కార్యకర్తలపైన వైఎస్ఆర్సీపీ నేతలపైన కూడా కేసులు పెట్టారని చెప్తున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఆమదాల వలస నుంచి.